ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏదో అంటారే మరొక కలికి తురాయి ఇలాంటివి అంటుంటారు కదా, ఆ పద్ధతిలో భావించవచ్చు. ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకోవచ్చు, మరాఠా పండగ. మా వాడు ఇక్కడే కదా, అక్కడ కూడా ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు కదా, ముందు మేము ఆంధ్రలో గెలిచాం, ఆ తర్వాత మహారాష్ట్రకి వెళ్ళామని చెప్పే అవకాశం ఉంటుంది. సో దక్షిణాదిలో అయితే ఖచ్చితంగా ఈయన్ని వాడతారు. ఇంకా ఖచ్చితంగా కర్ణాటక తెలంగాణ అయితే అచ్చంగా తెలుగు రాష్ట్రమే. అక్కడ ఇక్కడ ఆయన గ్లామర్ అక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉంది. అది కాకుండా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు అదనంగా ఆయనకి ఇక్కడ ఉన్నాయి. ఆయన వారాహి బయలుదేరింది కొండగట్టు నుంచే కదా. అవును. కాబట్టి పవన్ కళ్యాణ్ నా విజయయాత్ర తెలంగాణ నుంచి మొదలైందని చెప్పడానికి అవకాశం ఉంది. ఎన్నికల్లో ఓడిపోయినా కానీ వారాహి పూజలు అయితే నేను ఆ కొండగట్టు మీద చేశాను కాబట్టి అని. అందువల్ల తెలంగాణలో, తమిళనాడులో, కర్ణాటకలో, కేరళలో బీజేపీ అంత ప్రధాన శక్తి కాదనుకుంటా.